హాయ్ హలో వెల్కమ్ టు కావ్యాస్ మీడియా. నారా లోకేష్ గారు పరిణితి చెందుతున్నటువంటి నాయకుడనే చెప్పాలి. ఆంధ్రప్రదేశ్లో నిజంగా ఆయన చేస్తున్నటువంటి రాజకీయం చూస్తుంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ముఖ్యంగా కూటమిలో ఉండేటువంటి పార్లమెంట్ వేజ్గా ఉండేటువంటి నాయకులందరినీ కూడా, అంటే బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, ఎవరైనా సరే ఆ నియోజకవర్గం అంటే పార్లమెంట్ పరిధిలో ఉండేటువంటి ప్రతి నాయకుల్ని కూడా, ఎమ్మెల్యే, ఎంపీ, మిగతా నాయకులందరినీ కూడా ఇంటిల్లపాది అంటే కుటుంబ సమేతంగా పిలిచి వాళ్ళతో కలిసి భోజనం చేయటమే కాకుండా ఆయనే స్వయంగా వడ్డించటం, వాళ్ళకి సంబంధించినటువంటి విశేషాలు తెలుసుకోవటం, ఏం చదువుకుంటున్నారు, ఏం చదవాలనుకుంటున్నారు, ఏంటి అని చెప్పి కుశల ప్రశ్నలతో పాటు వచ్చినటువంటి అతిథులకి మంగళగిరికి సంబంధించినటువంటి చీరలన్నీ బహుకరించి సరికొత్త రాజకీయ ఒరవడికి శ్రీకారం చుట్టారేమో అనిపిస్తుంది. అంటే ఇలాంటివి ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో అయితే ఇప్పుడు జరగల. ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో చాలా మంది, గతంలో కూడా కూటమి ఉంది, ఇప్పుడు కూడా కూటమి ఉంది. కానీ గతంలో ఎప్పుడు ఏ నాయకుడు, ఈవెన్ తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, మిగతా స్టేట్లలో కూడా ఎప్పుడూ కూడా చాలా కూటమిలే వచ్చాయి. కానీ ఇలాంటి ఆలోచన అంటే ఒక పరిపాలనా విధానంతో పాటు మనం కలిసి ఉండాలి, మనం కలిసి మనం కష్టాన్ని సుఖాన్ని పంచుకుంటేనే ప్రజలకి ఒక మంచి సంకేతాన్ని ఇచ్చినటువంటి పరిస్థితి అవుతుంది. ఒక సుదీర్ఘమైనటువంటి పరిపాలన మనం అందించడం కోసం మనం ముందుకు వెళుతున్నాం అనేటువంటి భావన మనలో ఉండాలి, మనం నింపుకోవాలి. అప్పుడే ప్రజలకి కూడా చాలా బలమైనటువంటి ఏదైతే పరిపాలన మనం అందించడానికి సిద్ధంగా ఉంటాం. అంటే కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తున్నారు, 15 సంవత్సరాల పాటు మనం కలిసే ఉంటాం, ఎవరు ఎన్ని ఇబ్బందులు సృష్టించినా సరే ముందుకు వెళతాం అని చెప్పి. కాకపోతే లోకల్గా ఉండేటువంటి చిన్న చిన్న నాయకులు కొంతమంది అటు జనసేన నుంచి, కొంతమంది టీడీపీ నుంచి, కొంతమంది బీజేపీ నుంచి కూడా ఇబ్బంది పడుతున్నారని అనే మాట వాస్తవం అని చెప్పాలి. వీటికి ఎలా చెక్ పెట్టాలి అనేది నిజంగా నారా లోకేష్ గారే ముందుండి వీటికి అన్నిటికీ కూడా ఒక మంచి వాతావరణంలో వీటికి పులి స్టాప్ పెట్టాలనే దానికి ముందుకు తీసుకువెళ్తున్నారేమో అనిపిస్తుంది. అంటే ఈరోజు మొత్తం ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పార్లమెంట్లో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటారో అంతమంది, అలాగే మిగతా నాయకులందరినీ కూడా పూర్తిగా ఆయన ఒక టైం కేటాయించుకుని వాళ్ళందరితో కలిసి, వాళ్ళ కుటుంబాలతో ప్రత్యేకంగా భేటీ అయ్యి ఒక మంచి వాతావరణంలో మీరు గ్రౌండ్ లెవెల్లో చాలా బలంగా ఉండండి, మనం కలిసి ముందుకు వెళుతున్నాం, ఎటువంటి డౌట్ లేదు, మీకు ఏదన్నా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే అటు జనసేనకు సంబంధించి అదిగో మీ నాయకుడికి టీడీపీకి సంబంధించినటువంటి పలానా నాయకులతో ఇబ్బంది ఉందంటే వాళ్ళతో అక్కడే కూర్చోబెట్టి, ఇదిగో మీరు ఇలా కాదు, ఏదన్నా ఉంటే మనం చిన్న చిన్నగా చూసుకోండి, అంతే తప్ప ఇలా బయటకు వచ్చి మీరేదో విభేదించేసి చేసుకోవటం అనేది వద్దు. మీరు ఎంత ఇబ్బంది పడినా, మీరు ఎన్ని రకాలుగా గగ్గోలు పెట్టినా సరే మనం విడిపోయి పనిచేసేటువంటి పరిస్థితి లేదు. ఆంధ్రప్రదేశ్లో ఇంకో 15 ఏళ్ళు నేనే మాటిస్తున్నా కలిసి ఉంటున్నాం అని చెప్పి అటు నారా లోకేష్ గారు వాళ్ళందరికీ చెబుతున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నట్టుగా అనిపిస్తుంది. అంతేకాదు, అంటే మీరు ఏదన్నా ఉంటే అక్కడికక్కడే పరిష్కరించుకోండి. మీరు మీ నియోజకవర్గాల్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే అక్కడికక్కడే సరిదిద్దుకోండి. మీరు ఒకరికి ఒకరు అన్నట్టుగా నిలబడండి. ప్రజల కష్టాల్లో, ప్రజల అవసరాల్లో మనం నిలబడాలి. మన ప్రభుత్వం అప్పుడే ఇంకా 15 ఏళ్ళు ఉంటుందనేటువంటి భావన, వాళ్ళని కలిసిపోయి ఉండేటువంటి విధానాన్ని నారా లోకేష్ గారు మరికొంచెం ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. నిజంగా ఇలాంటిది గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా చేయలేదండి. ఎందుకంటే ఆయన అన్ని సంవత్సరాలు అనుభవం ఉన్నా కానీ ఇప్పుడు కూడా ఇలాంటి ఆలోచన చేయలేదేమో. ఆయన నుంచి స్ఫూర్తిగా తీసుకుని నారా లోకేష్ గారు చేస్తున్నారు కానీ నిజంగా ఆయన కూడా ఎప్పుడు చేయలే. గతంలో చాలా మంది సీఎంలు ఉన్నారు, ఈవెన్ ఎన్టీఆర్ గారు కూడా ఉన్నారు. బట్ అప్పుడు కూడా ఎప్పుడు ఇలాంటి ఒక మంచి ఆలోచనకి అందరం కలిసి ఉండాలి, ఒక మంచి వాతావరణంలోకి తీసుకెళ్ళాలి, ఇలా ఒక కూటమి అంటే అందరూ మనమే, అందరూ కూడా నా ఫ్యామిలీయే అని చెప్పి ఇంట్లో వాళ్ళ పిల్లలు మనవాళ్లతో కూడా కలిసి కూర్చుని భోజనం చేసి వాళ్ళతో కలిసి కాసేపు స్పెండ్ చేయటం అనేది నిజంగా ఒక కొత్త తరహా నాయకుడిగా ఆయన్ని చూపించుకునేటువంటి విధానం చూస్తుంటే ఫ్యూచర్ లీడర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనేది చాలా స్పష్టంగా కనపడుతుంది. ఎలాంటి కష్టాలు వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా అవన్నీ తట్టుకుని నిలబడగలిగేటువంటి ఒక శక్తి సామర్థ్యాలు నారా లోకేష్ గారిలో ఉన్నాయి అనడానికి ఎటువంటి సందేహం లేదనడానికి ఇవే చెప్పడానికి ఒక ఉదాహరణగా మనం చూడొచ్చు.